నమస్తే, నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హైదరాబాద్లో వానొస్తే నరకం కనిపిస్తోంది. నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షం పడితే మనుషులు చనిపోవడం సర్వసాధారణమైపోయింది. పేరుకే విశ్వనగరం, కానీ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడూ నిజాం కాలం నాటి డ్రైనేజీనే తప్ప మళ్లీ ఆధునీకరణ చేసిన నాథుడు లేడు. గత ఏడాది వందల కాలనీలు వరద ముంపును ఎదుర్కొన్న తాత్కాలిక మరమ్మతులే తప్ప శాశ్వత పరిష్కారానికి ఎవ్వరూ చొరవ తీసుకోవడం లేదు. హైదరాబాద్లో వానొస్తే ప్రాణాలు పోవాల్సిందేనా? డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం లేదా? హైదరాబాదీల బాధ ఇంకెన్నాళ్ళు? హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. నగరంలో వర్షం కురుస్తుంటే మీరు బయటకెళ్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఒకవేళ తెగించి బయటకెళ్లారో ఇక మీ ఇష్టం. మీరు మళ్ళీ ఇంటికి వస్తారో రారో నో గ్యారంటీ. హైదరాబాద్లో వర్షం పడిన ప్రతిసారి మనుషులు చనిపోవడం ఆందోళన కారణమవుతోంది. భాగ్యనగర రోడ్లు చిన్న వానికే చిత్తడవుతున్నాయి. అరగంట గంట పాటు ఏకధాటిగా వర్షం కురిస్తే చాలు కాలనీలు నీట మునిగిపోతున్నాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి వరద నీరు చేరి జలాశయాలను తలపిస్తున్నాయి. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ మ్యాన్ హోల్ నోరు తెరిచి ఉందో తెలియని పరిస్థితి. వర్షం వచ్చిన ప్రతిసారి లోతట్టు ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఒక్కోసారి 4-5 రోజుల పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు నీళ్లలోనే ఉంటున్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు సైతం నగరం వరదల్లో మునిగిపోయింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. నగరంలో ప్రతి ఏటా మ్యాన్ హోల్లో పడి అమాయకులు మృత్యువాత పడుతున్నారు. శనివారం మణికొండలో డ్రైనేజ్ గుంతలో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రజనీకాంత్ గల్లంతయ్యాడు. మణికొండ గోల్డెన్ టెంపుల్ ముందు నడుచుకుంటూ వెళ్తున్న అతను నీటిలో గుంత కనిపించక అందులో పడిపోయాడు. నాలా వర్క్ చేసిన సిబ్బంది చిన్న సైన్ బోర్డులు తప్ప ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. భారీ వర్షానికి ఆ సైన్ బోర్డులు కొట్టుకుపోయాయి. ఆ గుంతను గమనించకుండా వచ్చిన వ్యక్తి నాలాలో పడి గల్లంతయ్యాడు. నాలాలో పడిపోయిన 3 రోజుల తర్వాత నగ్నాంపూర్ చెరువులో అతడి మృతదేహం దొరికింది. షాద్నగర్లోని నోవా గ్రీన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు రజనీకాంత్. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన తన ఇంటికి అత్యంత సమీపంలోనే నిర్మాణంలో ఉన్న డ్రైనేజ్ గుంతలో పడి కొట్టుకుపోయాడు. రోజూ చూసే దారి ప్రాంతమే అయినా డ్రైనేజ్ వర్షపు నీటితో నిండిపోయి ఉండడం, ప్రమాద హెచ్చరిక సూచికలేవీ లేకపోవడంతో అందులో పడిపోయాడు. ప్రమాద స్థలానికి అతని ఇంటికి 50 మీటర్ల దూరమే ఉంది. మరోవైపు ఘటనపై నగర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఎంతమంది బలి కావాలంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇంత నిర్లక్ష్యమా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. హైదరాబాద్లో ఎప్పుడు వర్షం కురిసినా ముంపు తప్పడం లేదు. ప్రతి వర్షాకాలంలో కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్లో వానొస్తే చావాల్సిందే అనే ప్రశ్న అందరి మనసుల్ని వేధిస్తోంది. 2 రాష్ట్రాలకు ప్రధాన నగరంగా ఉన్న హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ ఇంత అధ్వాన్నంగా ఉండడం అందరికీ సిగ్గుచేటే. ఇప్పటికైనా పరిస్థితి చక్కదిద్దకపోతే భవిష్యత్తు మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమనే చెప్పాలి. వీలైనంత త్వరగా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాల్సి ఉంది. పొంగి పొర్లుతున్న నాలాలు, తెరుచుకుని ఉండే మ్యాన్ హోల్స్ పెనుముప్పుగా మారాయి. జోరు వర్షంలో ఇంటికి చేరడమే గగనం. రోడ్డు మీద ఏముందో కనిపించని పరిస్థితి. అలాంటప్పుడు ఇలా తెరుచుకుని ఉండే మ్యాన్ హోల్స్లో పడి మనుషులు గల్లంతవుతున్నారు. ఒక్కసారి కాలు జారి మ్యాన్ హోల్లో పడితే మళ్ళీ ఎక్కడ తేల్తారో, అసలు శవం దొరుకుతుందో లేదో కూడా అనుమానమే. మళ్ళీ మృతదేహం దొరికే వరకు కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. హైదరాబాద్లో వర్షం పడితే నరకం కనిపిస్తోంది. ఇల్లు దాటి బయటకు వెళితే వర్షంలో ఇల్లు చేరేదాకా ప్రాణాల అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. మృత్యువు నాలాలో పొంచి ఉండొచ్చు, మ్యాన్ హోల్ రూపంలో నోరు తెరుచుకుని ఉండొచ్చు. హోరు వానలో వాహనం స్కిడ్ అయి వరదలో కొట్టుకుపోవచ్చు. బస్సు, కారు, 2 వీలర్, పాదచారులు ఇలా ఎవ్వరికీ వర్షంలో సేఫ్టీ లేదు. వర్షంలో బయటకు వచ్చామంటే హైదరాబాద్లో అంతే అనుకునే పరిస్థితులున్నాయి. ముఖ్యంగా ఊహించని రీతిలో స్వల్ప వ్యవధిలోనూ కురుస్తున్న వర్షాలు హైదరాబాదీల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో 1950 MLTల మురికి నీరు ప్రతిరోజు ఉత్పత్తి అవుతోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అదే జీహెచ్ఎంసీ వరకే చూస్తే 1600 MLTల మురికి నీరు ఉత్పత్తి అవుతుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో ఉన్న STPల సామర్థ్యం 772 MLTలు మాత్రమేనని మంత్రి చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని కేటీఆర్ తెలిపారు. మూసీ ప్రక్షాళనతో పాటు చెరువులు బాగుపడాలని కేటీఆర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో మురుగునీరు మరింత పెరుగుతుందని ఓ సంస్థ చేత అధ్యయనం చేయించామని మంత్రి తెలిపారు. ఎస్టీపీల ఏర్పాటుకు సంబంధించి దాదాపు 3,800 కోట్ల రూపాయల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేటీఆర్ పేర్కొన్నారు.
వీటి వల్ల చెరువులు నాలాలు కూడా బాగుపడతాయని మంత్రి చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 772 ఎమ్మెల్డీలకు అదనంగా ఎమ్మెల్డీల ఎస్టీపీలకు అదనంగా 1260 ఎమ్మెల్డీల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను 3866 కోట్ల 21 లక్షల రూపాయలతో మన రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. హైదరాబాద్లో నాళాల ఆధునీకరణ చేయకుండా అభివృద్ధి చేయడం సాధ్యం కాదని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో నాళాలు క్రమబద్ధీకరిస్తే వందల సంఖ్యలో కాలనీలు కనుమరుగవుతాయనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే పాత ఆక్రమణల సంగతి పక్కన పెడితే ఏటా జరుగుతున్న కొత్త ఆక్రమణలు కూడా అసలుకు ఎసరు తెస్తున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు ఇష్టారాజ్యంగా ఇస్తున్న అనుమతులు విశ్వనగరాన్ని విశ్వ నరకంగా మారుస్తున్నాయి. ఆఫీసుల్లో ఆమ్యామ్యాలు తీసుకుని నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమే కానీ ఒక్కసారైనా క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేస్తున్న పాపాన పోవడం లేదు. ఎప్పుడైనా తనిఖీలకు వెళ్ళినా మరింత లంచం పుచ్చుకుని గప్చుప్గా వచ్చేస్తున్నారు. తనిఖీ చేసిన అధికారి, భవనం కట్టిన బిల్డర్కు వచ్చిన సమస్య ఏం లేదు. మధ్యలో లక్షలు పోసి ఇళ్లు కొనుక్కున్న వారే అన్యాయమైపోతున్నారు. చాలామంది తీసుకుంటున్న పర్మిషన్కు, కడుతున్న బిల్డింగ్కు పొంతన కుదరడం లేదు. నాళాలు, చెరువుల్ని యథేచ్ఛగా ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నా అడిగే దిక్కు లేదు. కనీసం స్థానికులు ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి మారకుండా హైదరాబాద్ వరద ముంపు సమస్య తీరే అవకాశం కనిపించడం లేదు. హైదరాబాద్ పేరుకే మహానగరం. తెలంగాణ కీర్తి కిరీటానికి బ్రాండ్ అంబాసిడర్. అన్ని మతాలు, కులాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మినీ భారత్గా పేరున్న హైదరాబాద్ చిన్నవానికి అస్తవ్యస్తం కావడం ఏంటి అన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేస్తోంది. అత్యాధునిక నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో వర్షం వస్తే మనుషులు చనిపోతున్నారంటే అంతకంటే అవమానం మరొకటి ఉండదు. వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ను అభివృద్ధి చేశామంటారు. వర్షం కురిస్తే మనుషులు చచ్చిపోతున్న పరిస్థితికి ఎవరు బాధ్యత తీసుకుంటారనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. గత పాలకుల తప్పిదమని ఒకరంటే ఇప్పుడున్న పాలకులదే తప్పని మరొకరు ఇలా విమర్శలు చేసుకుంటూ తప్పించుకుంటున్నారు. అంతేగాని సగటు హైదరాబాద్ వాసి ఆవేదనను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నిజాం కాలంలోని హైదరాబాద్ నగరాన్ని పక్కా ప్రణాళికలతో రూపొందించారు. చరిత్రలో నిలిచిపోయిన ఈ నగరాన్ని నాటి నిజాం రాజులు అద్భుతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించారు. చక్కటి డ్రైనేజీ వ్యవస్థ, గొలుసుకట్టు చెరువులు, నాళాలను ఏర్పాటు చేశారు. వారి కృషి వల్ల నాడు హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్గా గుర్తింపు తెచ్చుకుంది. 1965 నాటి శాటిలైట్ చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. అయితే అప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి చాలా తేడాలొచ్చాయి. సహజ వనరులతో అలరారిన హైదరాబాద్ నేడు కాంక్రీట్ జంగిల్ను తలపిస్తోంది. కార్పొరేటీకరణ, అభివృద్ధిలో హైదరాబాద్ మిగతా నగరాలతో పోటీ పడుతోంది. అయితే డ్రైనేజీ సిస్టంలో మాత్రం మిగతా నగరాల కంటే ఎంతో వెనుకబడి ఉన్నది మాత్రం అక్షర సత్యం. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వాన కురిస్తే చాలు ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయేది. రోడ్లపైకి వరద నీరు చేరి జలాశయాలను తలపిస్తుంటాయి. ఇక లోతట్టు ప్రాంతాలైతే కొన్ని రోజుల పాటు నీళ్లలోనే ఉన్న సంఘటనలు ఇటీవల అనేకం ఉన్నాయి. హైదరాబాద్లోని చెరువులు, నాళాలను కబ్జాకోరులు ఆక్రమిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఈ దుస్థితికి కారణమని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు నగరం చుట్టూరా ఉన్న గొలుసుకట్టు చెరువులు, వాటికి అనుసంధానంగా కాలువలు, నాళాలు ఉండేవని, ఇప్పుడు అవేవీ కనిపించడం లేదని అంటున్నారు. దీనికి తోడు నాళాలను ఆక్రమించి యథేచ్ఛగా బిల్డింగులను నిర్మించడం, రోడ్ల పక్కన సైడ్ కాలువల లాంటి ఏర్పాటు చేయకపోవడం వల్ల వర్షం వచ్చిన ప్రతిసారి నగరం నీట మునిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వానలకే నగరం తడిసి ముద్దవుతూ జలాశయాలను తలపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారి లోతట్టు ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటారు. ఒక్కోసారి 4-5 రోజుల పాటు నీళ్లలోనే ఉన్న సంఘటనలున్నాయి. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు సైతం నగరం వరదల్లో మునిగిపోయింది. అయినప్పటికీ పాలకులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది మాత్రం అంతు చిక్కడం లేదు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం మరోసారి వరదకు గురైంది. చాలా ప్రాంతాలు నీళ్లలోనే ఉన్నాయి. దీంతో ఆ ఏరియాల్లోని ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇళ్లలోకి మురికి నీరు చేరడంతో ఎక్కడికి వెళ్లాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక నానా బాధలు పడుతున్నారు. వరదలు వచ్చినప్పుడల్లా నాయకులు వచ్చి పరామర్శించి వెళ్లిపోతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. దీంతో నగరంలో వర్షం వచ్చిన ప్రతిసారి ఇలాంటి సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. మహానగరంగా పేరున్న హైదరాబాద్ ఇప్పుడు మునిగిందంటే కారణం పాలకులు మాత్రమే కాదు, ప్రజలు కూడా. అన్నింటినీ కబ్జా చేసిన పాపం ఇప్పుడు అనుభవించాల్సి వస్తోంది. ఈ మురికి కూపం నుంచి బయటపడేయాల్సిన బాధ్యత పాలకులతో పాటు ప్రజలపైన కూడా ఉంది. సమిష్టి కృషి చేస్తేనే హైదరాబాద్ నగరం తిరిగి పూర్వ వైభవం సంపాదించుకుంటుంది. లేదంటే మాత్రం ఇలాంటి సంఘటనలు మున్ముందు మరిన్ని చూడక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు భారీ వర్షాలతో నష్టం జరిగినప్పుడు
తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా దృష్టి పెట్టడం లేదు. అందుకే వర్షం వచ్చినప్పుడల్లా వరద ముంపు సమస్య తప్పడం లేదు. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత భారీ వర్షం 2 సార్లు నమోదైంది. 1908 సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి వర్షం మొదలైంది. 24 గంటలు దాటేసరికి వర్షం మరింత పెరిగింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన 36 గంటల్లో దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూసీ 60 అడుగుల ఎత్తు వరకు నీరు పారింది. అఫ్జల్గంజ్ వద్ద వంతెనపై 11 అడుగుల పైన ఎత్తులో నీరు ప్రవహించడంతో మూసీపై ఉన్న అఫ్జల్, ముస్లింజంగ్, చాదర్ఘాట్ వంతెనలు కొట్టుకుపోయాయి. కోస్లావాడి, ఘన్సీ బజార్ ప్రాంతాలతో పాటు 80,000 ఇళ్లలోకి నీరు చేరింది. వేల మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మళ్లీ 2020 అక్టోబర్ 13వ తేదీ ఉదయం నుంచి వర్షం మొదలైంది. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురవడంతో నగరం అస్తవ్యస్తంగా మారింది. మూసీకి వరదలొచ్చిన 112 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో మూసీ ప్రవహించింది. ఇరువైపులా ఉన్న కాలనీల్లోకి నీరు చేరింది. నగరంలోని చెరువులు తెగిపోయి 100 కాలనీల్లోకి, ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా వాహనాలు, ఇళ్లలోని వస్తువులు ధ్వంసమయ్యాయి. 1908 వరదల తర్వాత పురానాపూల్, నయాపూల్, చాదర్ఘాట్ వంతెనలు నిర్మించారు. భారీ వర్షం కురిసి మూసీ ప్రవాహం పెరిగినా ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆ తర్వాత కాలంలో నాలాల్ని, నదీ ప్రవాహ మార్గాల్ని విస్మరించారు. యథేచ్ఛగా ఆక్రమణలు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు. దీని కారణంగా ఇప్పుడు చిన్న వాన పడినా హైదరాబాద్ చిత్తడవుతోంది. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు కొంతమంది స్థిరాస్తి వ్యాపారుల భూదాహం తోడై చెరువులు, కుంటలు వంటి చిన్న నీటి వనరులు దురాక్రమణకు గురవుతున్నాయి. ఫలితంగా కొద్దిపాటి వర్షాలకే నగరాలు, పట్టణాలను వరదలు ముంచెత్తుతున్నాయి. చెరువులు ఆక్రమణలకు గురవుతుండడం, వాటిలోకి వరద నీరు వచ్చి చేరే మార్గాలు మూసుకుపోవడం, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వంటి కారణాలతో ఇటీవల వరదలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఎక్కడ చెరువులు, కుంటలు ఉన్నాయో తెలియని పరిస్థితిలో భూములు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా కొద్దిపాటి వర్షానికే జనావాసాలు జలాశయాలను తలపిస్తున్నాయి. తెలంగాణలో చెరువుల ఆక్రమణలపై 3 నెలల క్రితం జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలతో సహా నగరాలు, పట్టణాల్లోని చెరువుల ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ శాఖలతో పాటు కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గత దశాబ్దం వరకు నగరాలు, పట్టణాల్లో ఎంత పెద్ద వర్షం కురిసినా కాలనీలు, జనావాసాలు వరద ముంపును గురి కావడం చాలా అరుదుగా కనిపించేది. ఇటీవలి కాలంలో ఈ సమస్య అధికమైంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాలను కలుపుతూ పెద్ద సంఖ్యలో గొలుసు కట్టు చెరువులుండేవి. ప్రస్తుతం అవి ఆక్రమణకు గురై చాలా వరకు కనుమరుగయ్యాయి. వర్షం కురిస్తే నీట మునిగిన కాలనీలు, వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, జలమయమైన అనేక ప్రాంతాలు, ఎటు చూసినా ఎత్తైన ఆకాశ హర్మ్యాలతో కాంక్రీట్ జంగిల్ని తలపించే కట్టడాలు, కట్టలు తెగి మురికి నీరుతో పొంగి ప్రవహిస్తున్న చెరువులు. ఇది నేటి హైదరాబాద్ నగర పరిస్థితి. 400 సంవత్సరాల సుదీర్ఘ సాంస్కృతిక చరిత్ర కలిగి దేశంలోనే 2వ అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా అవతరించిన హైదరాబాద్ 1990వ దశకంలో వచ్చిన ఐటీ విప్లవం కారణంగా ఐటీ కారిడార్గా పేరు పొందింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 70 లక్షలున్న నగర జనాభా ఇప్పుడు 1,20,00,000కు చేరింది. 2030 నాటికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన 28 మెట్రోపాలిటన్ నగరాలలో ఒకటిగా హైదరాబాద్ నిలుస్తుందని అంచనా. హైదరాబాద్లో ఏటా కురుస్తున్న వర్షాలకు మనుషులు చనిపోవడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో హైదరాబాద్లో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ ఇటీవల కాలంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తక్కువ సమయంలోనే అతి భారీ వర్షాలు పడుతుండడంతో సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టమవుతోంది. అధిక స్థాయిలో వర్షాలు కురవడం వలన మాత్రమే నగరాన్ని భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ నగరంలో వరదలు రావడం ఇది మొదటిసారి కాదు. ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ పురాతనమైన డ్రైనేజ్ విధానమే కొనసాగుతోంది. 40,000 జనాభా కోసం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరగకపోవడం కూడా ఈ వరదలకు ఒక కారణమని చెబుతున్నారు. 1956లో హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభమైనప్పటి నుంచి ఈ నగరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. అయితే జనాభా పెరుగుదలకు తగిన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పన మాత్రం జరగలేదు. హైదరాబాద్ జనాభాలో 25% మంది మురికి వాడల్లోనే నివసిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా మూసీ నది ఒడ్డున నివసిస్తున్న ప్రాంతాల వైపు దృష్టి సారించలేదు. హైదరాబాద్ మౌలిక సదుపాయాల కల్పన కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 5,380 కోట్ల రూపాయలు కేటాయించగా అందులో 490 కోట్ల రూపాయలు కేవలం డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం,
పునరుద్ధరణ కోసమే కేటాయించారు. అయితే కరోనా కారణంగా ఈ పనులు ఆశించిన విధంగా ముందుకు సాగలేదు. హైదరాబాద్ ముంపు సమస్యకు కేవలం ప్రభుత్వానిదే బాధ్యతని పౌరులు తప్పించుకోలేరు. ప్రభుత్వం అంటే మనమే కదా. ప్రతి పనికి ప్రభుత్వం వచ్చి చూస్తుందని ఎదురు చూడకుండా మన పరిధిలో భూగర్భ జలాల సంరక్షణకు ఏమి చేయాలో ఆలోచించడం ఇప్పటికైనా మొదలు పెట్టకపోతే ఇప్పుడు అందుబాటులో ఉన్న మంజీరా లాంటి నదుల నీరు కూడా 2050కంతా అంతమైపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో ఒకప్పుడు 2000 చెరువులుండేవి. కానీ ఇప్పుడు 200 కూడా కనిపించడం లేదు. చెరువులను, బావులను పూడ్చి చేపడుతున్న నిర్మాణాలు చేపట్టడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం. 80 అడుగులు ఉండాల్సిన కాలువలు 8 అడుగులకు చేరిపోతే వ్యర్థాలు బయటకు ఎలా వెళ్తాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి 5000 కిలోమీటర్ల నాళాలు, కాలువలు అవసరమైతే ప్రస్తుతం 1500 కిలోమీటర్ల మేర మాత్రమే నాళాలున్నాయి. 4 లక్షల డ్రైనేజీ గుంతలు ఉండాల్సిన చోట కేవలం 2 లక్షల డ్రైనేజీ గుంతలు మాత్రమే ఉన్నాయి. ఎవరైనా ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు దానికి తగిన చట్టపరమైన ఆమోదాలు ఉన్నాయా లేదా, వర్షపు నీరు నిల్వ చేసేందుకు తగిన ఇంకుడు గుంతలు ఉన్నాయా లేదా లాంటి అంశాలన్నీ పరిశీలనలోకి తీసుకోవాలి. కానీ ఆ స్థలం పక్కనే హైవే ఉందా లేదా, భవిష్యత్తులో మంచి రేటు వస్తుందా లేదా అని మాత్రమే చూస్తూ ఇళ్లు కొనుక్కోవడం కూడా ప్రస్తుత దుస్థితికి కారణం. గృహ నిర్మాణాలకు ఆమోదం తెలిపే ముందు అధికారులు ముందు చూపుతో వ్యవహరించాలి. ప్రజలు కూడా అత్యాశకు పోకుండా ఆ ప్రాంత భౌగోళిక స్వరూపం అర్థం చేసుకుని గృహ నిర్మాణం చేసుకోవాలి. చెరువులను, బావులను పునరుద్ధరించాలి. ఇటీవల హైటెక్ సిటీలో పునరుద్ధరించిన ఒక బావి ఈ వర్షాల సమయంలో 4 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయగలిగింది. గతంలో ఆ బావి ఒక డంపింగ్ యార్డుగా ఉండేది. వర్షపు నీరు నిల్వ ఉండే కేంద్రాలు పెరగడం ద్వారా ఇలాంటి వరదలను నివారించే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రైవేట్ సహకారంతో భూగర్భ జలాల సంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలను తక్షణమే మొదలుపెట్టాలి. లేని పక్షంలో ఇలాంటి వైపరీత్యాలు ఎదుర్కోక తప్పదు. నగరాలు, పట్టణాలు విస్తరిస్తూ భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు కొనసాగి 1000 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులు, కుంటల భూముల్ని మింగేశాయి. దీనికి తోడు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని విచ్చలవిడిగా పడేస్తుండడం వల్ల మురుగు, వరద నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి చిన్న వానకే నగరాల్లోని రహదారులు గోదారులుగా మారుతున్నాయి. నానాటికి తీవ్రతరమవుతున్న భూతాపం మూలాన ఆకస్మికంగా కురుస్తున్న కుండపోత వానల వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల శిఖంభూముల్లోని లేఅవుట్లకు, వెంచర్లకు సునాయాసంగా అనుమతులు మంజూరవుతున్నాయి. రెవెన్యూ, భూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం స్థిరాస్తి మాఫియాకు, ఆక్రమణదారులకు వరంగా మారింది. నిన్న మొన్నటి వరకు భూ రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ, రిజిస్ట్రేషన్ల విభాగాలకు మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో చెరువులు, కుంటల భూములు యథేచ్ఛగా పరాధీనమయ్యాయి. నగరాల్లోని చెరువులు, కుంటల నిర్వహణ, పర్యవేక్షణకు సరైన వ్యవస్థ లేకపోవడంతో అవి ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా మురుగు, వరద నీటి వ్యవస్థ లేకపోవడం సైతం నగరాల పాలిట శాపంగా పరిణమిస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుండటంతో భూమిలోకి ఇంకాల్సిన వాన నీరు మోతాదును మించిపోయి వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని తమ ఒడిలో నింపుకునే జలాశయాలను పరిరక్షించుకోనంత వరకు వరద నీరు ఆవాసాలను ముంచెత్తుతూనే ఉంటుంది. అందుకే చిన్న నీటి వనరులైన చెరువులను, కుంటలను, వాటి పరివాహక ప్రాంతాలను, నీటి ప్రవాహాన్ని తీసుకొచ్చే కాలువలను పరిరక్షించుకోవాలి. చెరువులు, కుంటల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి. నగరాలు, పట్టణాల నుంచి వరద నీటిని బయటకు మళ్లించడానికి ప్రత్యేక కాలువలను సైతం నిర్మించాల్సిన అవసరం ఉంది. వరద కాలువలు, మురుగునీటి పారుదలకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం తక్షణ అవసరం.